హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 47 అండ్ 48 మ్యాచ్ రివ్యూ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు నిన్నటి క్వశ్చన్ కి ఆన్సర్ ఏందో ఇవాళ చెప్పబోతున్నా భయ్య. ఎక్కువ టైటిల్స్ కబడ్డీ హిస్టరీలోనే ఎక్కువ టైటిల్స్ అందుకున్న టీం ఏది అని అంటే అది పాట్నా పైరేట్స్ భయ్య. పాట్నా పైరేట్స్ కి ఆల్మోస్ట్ 3 టైటిల్స్ ఉన్నాయి. అండ్ అండ్ రివ్యూకి వెళ్లే ముందు భయ్య మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం రివ్యూలోకి వెళ్ళిపోతే 47th మ్యాచ్ వచ్చేసి గుజరాత్ జైంట్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ భయ్య. అసలు ఏమైనా ఆడారు భయ్య, జబర్దస్త్ ఆడారు. పాట్నా పైరేట్స్ అయితే దుమ్ము దులిపి వదిలేసారు గుజరాత్ జైంట్స్ ని. అసలు ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే భయ్య, పాట్నా పైరేట్స్ కి 40 పాయింట్స్ ఉన్నాయి, గుజరాత్ జైంట్స్ కి 27 పాయింట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 13 పాయింట్స్ లీడ్ తోటి మనకు పాట్నా పైరేట్స్ ఈ మ్యాచ్ విన్ అయింది. బట్ ఎవరు ఆడిరు భయ్య, ఒకసారి సమ్మరీ గురించి కానీ ప్లేయర్ పర్ఫార్మెన్స్ గురించి కానీ ఒకసారి మనం మాట్లాడుకుంటే పాట్నా పైరేట్స్ కి వచ్చేసి ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, రేటింగ్ వచ్చేసి 19 రేట్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. అండ్ గుజరాత్ జైంట్స్ కి ఓన్లీ 12 రేట్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే గుజరాత్ జైంట్స్ కి 12 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ మనకు పాట్నా పైరేట్స్ చూసుకుంటే 14 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే 4 పాయింట్స్ మనకు పాట్నా పైరేట్స్ కి ఉన్నాయి. అండ్ 0 గుజరాత్ జైంట్స్ కి 0 ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు వచ్చేసి 3 పాయింట్స్ గుజరాత్ జైంట్స్ కుంటే పాట్నా పైరేట్స్ కూడా 3 పాయింట్స్ ఉన్నాయి. బట్ మనం చూసుకోవాల్సింది ఎక్కడంటే రీడింగ్ లో కానీ ట్యాకిల్స్ లో కానీ మనకు పాట్నా పైరేట్స్ మొత్తం డామినేట్ చేసింది గుజరాత్ జైంట్స్. మరి ప్లేయర్స్ ఎవరు ఆడిరు భయ్య అంటే పాట్నా పైరేట్స్ వచ్చేసి అయాన్ గానీ దేవంగ్ గానీ జబర్దస్త్ ఆడిరు. అయాన్ అయితే ఈ మ్యాచ్ లో కూడా సూపర్ 10 సాధించిండు. జబర్దస్త్ ఆడిండు భయ్య అయాన్ అయితే ఈ మ్యాచ్ లో. అండ్ మిగతా వాళ్ళు మనకు ట్యాకిల్స్ కనుక చూసుకుంటే వాళ్ళు కూడా దీపక్ రతే గానీ వీళ్ళు కానీ శుభం షిండే గానీ జబర్దస్త్ ట్యాకిల్స్ చేసారు. ఆల్మోస్ట్ వాళ్ళకు 3 పాయింట్స్ ట్యాకిల్స్ చేసారు. అండ్ మనకు గుజరాత్ జైంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం, ఎవరు మంచిగా ఆడారు అని చెప్పేసి. గుజరాత్ జైంట్స్ అంటే మనకు గుమాన్ సింగ్ అయితే నిజంగా ఈ మ్యాచ్ లో పర్లేదు. పర్లేదు అంటే ఏదో ఆడిండంటే ఆడిండు, మంచిగా ఆడిండు అనుకోవచ్చు. ఒక 5 or 6 రేట్ పాయింట్స్ చేసిండు అని అంతే. మరి మిగతా వాళ్ళు ఎవరు ఆడిర్రు, ట్యాకిల్స్ ఎవరు మంచిగా చేసిర్రు అంటే హిమాన్షు అయితే నిజంగా జబర్దస్త్ ఆడిండు భయ్య. ఈ మ్యాచ్ లో మాత్రం జబర్దస్త్ ఆడిండు. కానీ రీడింగ్ లో మాత్రం పాట్నా పైరేట్స్ అయితే వీళ్ళని డామినేట్ చేసేది ఎక్కువ. ఎందుకనంటే అక్కడ అయాను దేవాంగ్ వీళ్ళైతే నిజంగా యంగ్స్టర్స్ కొత్తగా ఆడుతున్నారు. పాట్నా పైరేట్స్ నుంచి మొత్తం దుమ్ము దులిపేస్తున్నారు. నిజంగా చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం పాట్నా పైరేట్స్ నుంచి జబర్దస్త్ ఆడుతున్నారు అయాన్ కానీ దేవాంగ్ కానీ. కానీ ఈ మ్యాచ్ లాస్ట్ ఎండింగ్ లో వరకు అయితే 40 పాయింట్స్ పాట్నా పైరేట్స్ ఉన్నాయి. అండ్ 27 పాయింట్స్ వీళ్ళకు ఉన్నాయి. 13 పాయింట్స్ లీడ్స్ ఉన్నాయి. పాట్నా పైరేట్స్ అయితే విన్ అయింది. అండ్ కంగ్రాచులేషన్ టు పాట్నా పైరేట్స్. గుజరాత్ జైంట్స్ కూడా మంచిగా ఆడాలి, నెక్స్ట్ మ్యాచ్ లో ఇంకా మంచిగా ఆడాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు అంటే ఒకసారి మాట్లాడుకుంటే డిఫెన్స్ లో కానీ రీడింగ్ లో కానీ కొంచెం మిస్టేక్ చేసారు, కొంచెం ఆగమాగం పడ్డారు గుజరాత్ జైంట్స్. ఈ ఆగమాగము నెక్స్ట్ మ్యాచ్ లో చూపించకుండా మంచిగా ఆడి మంచిగా విన్ కావాలని చెప్పేసి మనం అనుకుందాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే భయ్య అసలు నిజంగా 48th మ్యాచ్ జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఆడిర్రు హర్యానా స్టీలర్స్ యూ ముంబా. ఈ మ్యాచ్ రివ్యూ గురించి, ఈ మ్యాచ్ సమ్మరీ గురించి, ఈ మ్యాచ్ ప్లేయర్స్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం భయ్య. యూ ముంబా వర్సెస్ హర్యానా స్టీలర్స్ ఒక్కసారి మనం సమ్మరీ గురించి మాట్లాడుకుంటే భయ్య, మనకు యూ ముంబాకి వచ్చేసి 23 రేట్ పాయింట్స్ ఉంటాయి, హర్యానా స్టీలర్స్ కి 26 రేట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే మనకు యూ ముంబాకి వచ్చేసి 11 ట్యాకిల్స్ పాయింట్స్ ఉంటాయి. అండ్ వీళ్ళకి 14 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే యూ ముంబాకి 2 ఆల్అౌట్ పాయింట్స్ ఉన్నాయి. మనకు హర్యానా స్టీలర్స్ కి 4 ఆల్అౌట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి 1 ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయి, వీళ్ళకి 3 ఉన్నాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మ్యాచ్ మొత్తంలో అయితే ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి భయ్య అంటే మనకు 48 పాయింట్స్ వచ్చేసి మనకు హర్యానా స్టీలర్స్ కుంటే 39 పాయింట్స్ వచ్చేసి యూ ముంబాకు ఉన్నాయి. అసలు మ్యాచ్ మొత్తం అసలు ఎట్టి టర్న్ అయిపోయింది తెలుసా భయ్య. యూ ముంబా అయితే స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ లో ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే యూ ముంబాని లీడ్ లో ఉన్నది. ఎంత లీడ్ లో ఉంది తెలుసా, ఆల్మోస్ట్ 5 to 6 పాయింట్స్ యూ ముంబానే లీడ్ లో ఉంది. బట్ లాస్ట్ కి వచ్చేసరికి హర్యానా స్టీలర్స్ గెలిచింది. యూ ముంబా వాళ్ళైతే చాలా మిస్టేక్ చేసినారు, రైడింగ్ లో కానీ డిఫెన్స్ లో కానీ చాలా మిస్టేక్స్ చేసారు. ఆ మిస్టేక్స్ ఏంటి, అసలు ఏ ప్లేయర్స్ మంచిగా ఆడారు అని చెప్పేసి మాట్లాడుకుంటే హర్యానా స్టీలర్స్ నుంచి వచ్చేసి విశాల్ అయితే డెబ్యూటెంట్ ప్లేయర్, ఇవాళ మంచిగా ఆడిండు, జబర్దస్త్ ఆడిండు. ఆల్మోస్ట్ 11 పాయింట్స్ చేసిండు భయ్య విశాల్ అయితే ఇవాళ. శివం పడారి కూడా 11 పాయింట్స్ చేసిండు, జబర్దస్త్ ఆడిండు. షాదుల్లా కూడా 10 సూపర్ 10 చేసిండు. ఈ ముగ్గురు ప్లేయర్స్ సూపర్ 10 చేసినప్పుడు మ్యాచ్ విన్ కాకుండా ఉంటుందా ఫ్రెండ్స్ చెప్పండి. అందుకే మ్యాచ్ విన్ అయింది. బట్ మనకు యూ ముంబా నుంచి కూడా మంచిగా ఆడిండు. ఎవరు భయ్య మంచిగా ఆడారు అంటే అజిత్ చౌహాన్ అయితే ఆల్మోస్ట్ 18 పాయింట్స్ చేసిండు భయ్య. నిజంగా చెప్పాలంటే హర్యానా స్టీలర్స్ వర్సెస్ అజిత్ చౌహాన్ ఇవాళ మ్యాచ్ లో అయితే. ఎందుకనంటే ఆల్మోస్ట్ 18 పాయింట్స్ అని అంటే మామూలు విషయం అని చెప్పు, 18 రేట్ పాయింట్స్ అంటే మామూలు విషయం అని చెప్పు. జాఫర్ దనేష్ కూడా మంచిగా ఆడిండు ఈ మ్యాచ్. జాఫర్ దనేష్ కూడా ఆల్మోస్ట్ 8-10 పాయింట్స్ చేసిండు రేట్ పాయింట్స్. జాఫర్ దనేష్ కూడా సూపర్ ఈ మ్యాచ్ లో మాత్రం నిజం చెప్పుకోవాలంటే సూపర్ ఆడిండు.
జాఫర్ ధనేష్ కానీ అజిత్ చౌహాన్ అయితే నిజంగా అసలు 18 రేట్ పాయింట్స్ చేసింది. అసలు అజిత్ చౌహాన్ అయితే నిజంగా రియల్ గా ఎంత కష్టపడ్డా ఎంత పోరాడినా కొన్ని మిస్టేక్స్ వల్ల డిఫెన్స్ లో కొన్ని మిస్టేక్స్ వల్ల నిజంగా వాళ్ళు చేజేతులారా వాళ్ళైతే మ్యాచ్ వదిలేసుకురు పోయి. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉండే మ్యాచ్ మొత్తం ఫస్ట్ హాఫ్ వరకు. తర్వాత ఈ మిస్టేక్స్ వల్ల మొత్తం హర్యానా స్టీలర్స్ కి ఇచ్చేసారు మ్యాచ్. బట్ ఎనీవే నెక్స్ట్ మ్యాచ్ లో అయినా మంచిగా ఆడాలి మనకు ముంబా అని చెప్పేసి మనం అనుకుందాం. బట్ హర్యానా స్టీలర్స్ అయితే నిజంగా జబర్దస్త్ టీం అది హర్యానా స్టీలర్స్ కి. అండ్ కంగ్రాచులేషన్స్ టు హర్యానా స్టీలర్స్ అండ్ ముంబా నెక్స్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడి మంచిగా గెలవాలని చెప్పేసి మనం అనుకుందాం. అండ్ మళ్ళీ చెప్తున్నా భయ్య, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.